ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జాగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని 7వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 7వ పాఠం జాతీయ ఆర్థిక వ్యవస్థ జీవనాడులు. ఇందులో 151 నుంచి 157 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్ చూద్దాం. భారతదేశంలో ఎంత పొడవున అంతఃస్థలీయ నౌకాయాన జలమార్గాలు ఉన్నాయి? 1 13,500 కిలోమీటర్లు, 2 15,500 కిలోమీటర్లు, 3 14,500 కిలోమీటర్లు, 4 16,500 కిలోమీటర్లు. భారతదేశంలో ఎంత పొడవున అంతఃస్థలీయ నౌకాయాన జలమార్గాలు ఉన్నాయి? 1 13,500 కిలోమీటర్లు, 2 15,500 కిలోమీటర్లు, 3 14,500 కిలోమీటర్లు, 4 16,500 కిలోమీటర్లు. భారతదేశం ఎన్ని పోర్టులతో నిండి ఉంది? 1 12 పెద్ద మరియు 100 నోటిఫైడ్ నాన్ మేజర్ పోర్టులు, 2 12 పెద్ద మరియు 200 నోటిఫైడ్ నాన్ మేజరు, 3 15 పెద్ద మరియు 300 నోటిఫైడ్ నాన్ మేజరు, 4 13 పెద్ద మరియు 150 నోటిఫైడ్ నాన్ మేజర్. భారతదేశం ఎన్ని పోర్టులతో నిండి ఉంది? 1 12 పెద్ద మరియు 100 నోటిఫైడ్ నాన్ మేజర్, 2 12 పెద్ద మరియు 200 నోటిఫైడ్ నాన్ మేజర్, 3 15 పెద్ద మరియు 300 నోటిఫైడ్ నాన్ మేజర్, 4 13 పెద్ద మరియు 150 నోటిఫైడ్ నాన్ మేజర్. ముంబై వాటర్వేపై వాణిజ్యపరంగా పడిన ఒత్తిడిని తగ్గించడానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే ఏ వాటర్వేను మన దేశం అభివృద్ధి చేసింది? 1 మర్మగౌడ వాటర్వేవు, 2 టుటికోరన్ వాటర్వేవు, 3 కోల్కతా వాటర్వేవు, 4 కాండ్లా వాటర్వేవు. ముంబై వాటర్వేపై వాణిజ్యపరంగా పడిన ఒత్తిడిని తగ్గించడానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే ఏ వాటర్వేవును మన దేశం అభివృద్ధి చేసింది? 1 మర్మగౌడ వాటర్వేవు, 2 టుటికోరన్ వాటర్వేవు, 3 కోల్కతా వాటర్వేవు, 4 కాండ్లా వాటర్వేవు. ఎంత పొడవైన తీరరేఖ భారతదేశం కలిగి ఉంది? 1 7,516.6 కిలోమీటర్లు, 2 6,516.6 కిలోమీటర్లు, 3 7,616 కిలోమీటర్లు 16.6 కిలోమీటర్లు, 4 7,615.6 కిలోమీటర్లు. ఎంత పొడవైన తీరరేఖ భారతదేశం కలిగి ఉంది? 1 7,516.6 కిలోమీటర్లు, 2 6,516.6 కిలోమీటర్లు, 3 7,616.6 కిలోమీటర్లు, 4 7,615.6 కిలోమీటర్లు. భారత్ జాతీయ జలమార్గం 1 ఎన్డబ్ల్యూఎన్ నెంబర్ 1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? 1 సధియా నుండి దుబ్రి వరకు, 2 అలహాబాద్ నుండి హల్దియా వరకు, 3 కేరళలోని వెస్ట్ కోస్ట్ కెనాల్ మరియు చంపర్కల కాలువలు, 4 అహ్మదాబాద్ నుండి హల్దియా వరకు. జాతీయ జలమార్గం నేషనల్ వాటర్వే నెంబర్ 1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? 1 సధియా నుండి దుబ్రి వరకు, 2 అలహాబాద్ నుండి హల్దియా వరకు, 3 కేరళలోని వెస్ట్ కోస్ట్ కెనాల్ మరియు చంపర్కల కాలువలు, 4 అహ్మదాబాద్ మరియు హల్దియా వరకు. దీన్ దయాళ్ వాటర్వే అని ఏ వాటర్వేని పిలుస్తారు? 1 మర్మగౌడ వాటర్వేవు, 2 టుటికోరన్ వాటర్వేవు, 3 కాండ్లా వాటర్వేవు, 4 విశాఖపట్నం వాటర్వేవు. దీన్ దయాళ్ వాటర్వేని ఏ వాటర్వేని పిలుస్తారు? 1 మర్మగౌడ వాటర్వేవు, 2 టుటికోరన్ వాటర్వేవు, 3 కాండ్లా వాటర్వేవు, 4 విశాఖపట్నం వాటర్వేవు. అంతఃస్థలీయ నౌకాయాన జల మార్గాల్లో కేవలం ఎంత మాత్రమే యాంత్రిక నౌకల ద్వారా ప్రయాణించదగిందంటే 1 5,685 కిలోమీటర్లు, 2 7,685 కిలోమీటర్లు, 3 15,685 కిలోమీటర్లు, 4 5,785 కిలోమీటర్లు. అంతఃస్థలీయ నౌకాయాన జలమార్గాల్లో కేవలం ఎంత మాత్రం యాంత్రిక నౌకల ద్వారా ప్రయాణించదగింది? 1 5,685 కిలోమీటర్లు, 2 7,685 కిలోమీటర్లు, 3 15,685 కిలోమీటర్లు, 4 5,785 కిలోమీటర్లు. అత్యధికంగా రవాణా జరిగే వాటిలో మాండవీయ అంతఃస్థలీయ జలమార్గం ఎక్కడ ఉంది? 1 కర్ణాటక, 2 తమిళనాడు, 3 మహారాష్ట్ర, 4 కేరళ. అత్యధికంగా రవాణా జరిగే వాటిలో మాండవీయ అంతఃస్థలీయ జలమార్గం ఎక్కడ ఉంది? 1 కర్ణాటక, 2 తమిళనాడు, 3 మహారాష్ట్ర, 4 కేరళ. ఏ వాటర్వే ముంబై వాటర్వేలో రద్దీని తగ్గించడంతో పాటు ఈ ప్రాంతానికి ప్రధాన వాటర్గా ఉపయోగపడే ఉద్దేశంతో అభివృద్ధి చేయబడింది? 1 కొచ్చి వాటర్వే, 2 మర్మగౌడ వాటర్వే, 3 జవహర్లాల్ నెహ్రూ వాటర్వే, 4 కోల్కతా వాటర్వే. ఏ వాటర్వే ముంబై వాటర్వేలో రద్దీని తగ్గించడంతో పాటు ఈ ప్రాంతానికి ప్రధాన వాటర్వేగా ఉపయోగపడే ఉద్దేశంతో అభివృద్ధి చేయబడింది? 1 కొచ్చి వాటర్వే, 2 మర్మగౌడ వాటర్వే, 3 జవహర్లాల్ నెహ్రూ వాటర్వే, 4 కోల్కతా వాటర్వే. ఏవి చౌకైన రవాణా సాధనాలు? 1 వాయు మార్గాలు, 2 జల మార్గాలు, 3 రోడ్డు మార్గాలు, 4 రైలు మార్గాలు. ఏవి చౌకైన రవాణా సాధనాలు? 1 వాయు మార్గాలు, 2 జల మార్గాలు, 3 రోడ్డు మార్గాలు, 4 రైలు మార్గాలు. దేశ వాణిజ్య పరిమాణంలో ఎంత శాతం సముద్రం ద్వారా జరుగుతుంది? 1 95%, 2 85%, 3 70%, 4 65%. దేశ వాణిజ్య పరిమాణంలో ఎంత శాతం సముద్రం ద్వారా జరుగుతుంది? 1 95%, 2 85%, 3 70%, 4 65%. భారతదేశ ఇనుప ఖనిజ ఎగుమతులు మర్మగౌడ వాటర్ దాదాపు ఎంత శాతం వాటాను కలిగి ఉంది? 1 40%, 2 55%, 3 30%, 4 50%. భారతదేశ ఇనుప ఖనిజం ఎగుమతులు మర్మగౌడ వాటర్వేవు దాదాపు ఎంత శాతం వాటాను కలిగి ఉంది? 1 40%, 2 55%, 3 30%, 4 50%. జాతీయ జలమార్గం 1 ఎన్డబ్ల్యూ నెంబర్ 2 జాతీయ జలమార్గం 2 ఎన్డబ్ల్యూ నెంబర్ 2 పొడవు 1 1,620 కిలోమీటర్లు, 2 891 కిలోమీటర్లు, 3 205 కిలోమీటర్లు, 4
1078 కిలోమీటర్లు. జాతీయ జలమార్గం 2 NW నెంబర్ 2 పొడవు 1 1620 కిలోమీటర్లు, 2 897 కిలోమీటర్లు, 3 205 కిలోమీటర్లు, 4 1078 కిలోమీటర్లు. ఏ వాటరేవో సహజ నౌకాశ్రయంతో పాటు దాని వెనుక భాగంలో ఎగుమతి దిగుమతులకు వీలు కల్పించి విశాలమైన ఖాళీ ప్రదేశాన్ని కలిగింది. 1 టుటికోరిన్ వాడరేవు, 2 విశాఖపట్నం వాడరేవు, 3 కోల్కతా వాడరేవు, 4 మర్మగౌరవ వాడరేవు. ఏ వాడరేవు సహజ నౌకాశ్రయంతో పాటు దాని వెనుక భాగంలో ఎగుమతి దిగుమతులు వీలు కల్పించి విశాలమైన ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉంది. 1 టుటికోరిన్ వాడరేవు, 2 విశాఖపట్నం వాడరేవు, 3 కోల్కతా వాడరేవు, 4 మర్మగోవా వాడరేవు. కోల్కతా వాడరేవు పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఏ వాడరేవు అనుబంధ నౌకాశ్రయంగా అభివృద్ధి చేయబడింది. 1 టుటికోరిన్ వాడరేవు, 2 పారాదీప్ వాడరేవు, 3 హల్దియా వాడరేవు, 4 విశాఖపట్నం వాడరేవు. కోల్కతా వాడరేవు పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఏ వాడరేవు అనుబంధ నౌకాశ్రయంగా అభివృద్ధి చేయబడింది. 1 టుటికోరిన్ వాడరేవు, 2 పారాదీప్ వాడరేవు, 3 హల్దియా వాడరేవు, 4 విశాఖపట్నం వాడరేవు. కర్ణాటకలో ఉన్న న్యూ మంగళూరు వాడరేవు ప్రధానంగా ఏ గనుల నుండి ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేస్తుంది. 1 కుద్రేముఖ్, 2 సుందర్ఘర్, 3 మయూర్భంజ్, 4 జార్కొండ. కర్ణాటకలో ఉన్న న్యూ మంగళూరు వాడరేవు ప్రధానంగా ఏ గనుల నుండి ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేస్తుంది. 1 కుద్రేముఖ్, 2 సుందర్ఘర్, 3 మయూర్భంజ్, 4 జార్కొండ. ఏది వాణిజ్యం మరియు కార్గో పరిమాణం పరంగా ముంబై తర్వాత స్థానంలో ఉంది. 1 విశాఖపట్నం, 2 కొచ్చి, 3 పారదీప్, 4 చెన్నై. ఏది వాణిజ్యం మరియు కార్గో పరిమాణం పరంగా ముంబై తర్వాత స్థానంలో ఉంది. 1 విశాఖపట్నం, 2 కొచ్చి, 3 పారదీప్, 4 చెన్నై. జాతీయ జలమార్గం 4 NW నెంబర్ 4 పొడవు 1 588 కిలోమీటర్లు, 2 1078 కిలోమీటర్లు, 3 205 కిలోమీటర్లు, 4 1620 కిలోమీటర్లు. జాతీయ జలమార్గం నెంబర్ 4 NW నెంబర్ 4 పొడవు 1 588 కిలోమీటర్లు, 2 1078 కిలోమీటర్లు, 3 205 కిలోమీటర్లు, 4 1620 కిలోమీటర్లు. ఏ వాడరేవు ఒక అంతఃస్థలీయ నది ఆధారిత వాడరేవు. 1 పారాదీప్ వాడరేవు, 2 విశాఖపట్నం వాడరేవు, 3 కోల్కతా వాడరేవు, 4 కొచ్చి వాడరేవు. ఏ వాడరేవు ఒక అంతఃస్థలీయ నది ఆధారిత వాడరేవు. 1 పారాదీప్ వాడరేవు, 2 విశాఖపట్నం వాడరేవు, 3 కోల్కతా వాడరేవు, 4 కొచ్చి వాడరేవు. ఏ వాడరేవు పూర్తిగా నైరుతి భాగంలో లాగూన్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఓ సహజ వాడరేవు. 1 కొచ్చి వాడరేవు, 2 కోల్కతా వాడరేవు, 3 పారాదీప్ వాడరేవు, 4 టుటికోరిన్ వాడరేవు. ఏ వాడరేవు పూర్తిగా నైరుతి భాగంలో లాగూన్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఓ సహజ వాడరేవు. 1 కొచ్చి వాడరేవు, 2 కోల్కతా వాడరేవు, 3 పారాదీప్ వాడరేవు, 4 టుటికోరిన్ వాడరేవు. అత్యంత లోతైన భూ పరివేష్టిత మరియు సురక్షితమైన వాడరేవు. 1 కొచ్చి వాడరేవు, 2 విశాఖపట్నం వాడరేవు, 3 పారాదీప్ వాడరేవు, 4 టుటికోరిన్ వాడరేవు. అత్యంత లోతైన భూ పరివేష్టిత మరియు సురక్షితమైన వాడరేవు. 1 కొచ్చి వాడరేవు, 2 విశాఖపట్నం వాడరేవు, 3 పారాద్వీప్ వాడరేవు, 4 టుటికోరిన్ వాడరేవు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల మారుమూల ప్రాంతాలకు ఏది తన హెలికాప్టర్ సేవలను అందిస్తుంది. 1 పవన్ హెలికాప్టర్ లిమిటెడ్, 2 హిమాచల్ హెలికాప్టర్ లిమిటెడ్, 3 ఇండి హెలికాప్టర్ లిమిటెడ్, 4 పవన్ హాన్స్ హెలికాప్టర్ లిమిటెడ్. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల మారుమూల ప్రాంతాలకు ఏది తన హెలికాప్టర్ సేవలను అందిస్తుంది. 1 పవన్ హెలికాప్టర్ లిమిటెడ్, 2 హిమాచల్ హెలికాప్టర్ లిమిటెడ్, 3 ఇండి హెలికాప్టర్ లిమిటెడ్, 4 పవన్ హాన్స్ హెలికాప్టర్ లిమిటెడ్. క్రింది వానలో సహజ వాడరేవు కానిది. 1 విశాఖపట్నం, 2 కొచ్చి, 3 చెన్నై, 4 ముంబై. క్రింది వానలో సహజ వాడరేవు కానిది. 1 విశాఖపట్నం, 2 కొచ్చి, 3 చెన్నై, 4 ముంబై. అందరూ ఆన్సర్లు రాసిరా. ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. భారతదేశంలో ఎంత పొడవున అంతఃస్థలీయ నౌకాయాన జలమార్గాలు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ 3 14,500 కిలోమీటర్లు. భారతదేశంలో ఎంత పొడవున అంతఃస్థలీయ నౌకాయాన జలమార్గాలు ఉన్నాయంటే 14,500 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశం ఎన్ని పోర్టులతో నిండి ఉంది. కరెక్ట్ ఆన్సర్ 2 12 పెద్ద పోర్టులు, 200 నోటిఫైడ్ నాన్ మేజర్ పోర్టులు, ఇంటర్మీడియట్ కూడా ఉంటాయి. భారతదేశం ఎన్ని పోర్టులతో నిండి ఉందంటే 12 పెద్ద పోర్టులు, 200 నోటిఫైడ్ పోర్టులు. కరెక్ట్ ఆన్సర్ 2. ముంబై వాడరేవుపై వాణిజ్యపరంగా పడిన ఒత్తిడిని తగ్గించడానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే ఏ వాడరేవుని మన దేశం అభివృద్ధి చేసిందంటే కాండ్లా కచ్లోని కాండ్లా వాడరేవు. కరెక్ట్ ఆన్సర్ 4. ముంబై వాడరేవుపై వాణిజ్యపరంగా పడిన ఒత్తిడిని తగ్గించడానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే ఏ వాడరేవుని మన దేశం అభివృద్ధి చేసిందంటే కాండ్లా వాడరేవు, కచ్లోని కాండ్లా వాడరేవు. కరెక్ట్ ఆన్సర్ 4. ఎంత పొడవైన తీరరేఖ భారతదేశం కలిగి ఉంది. కరెక్ట్ ఆన్సర్ 1 7,516.6 కిలోమీటర్లు. ఎంత పొడవైన తీరరేఖ భారతదేశం కలిగి ఉంది. 7,516.66675 గుర్తుపెట్టుకుని కరెక్ట్ ఆన్సర్ 1 7,516.6 కిలోమీటర్లు. జాతీయ జలమార్గం NW1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది. జాతీయ జలమార్గం 1 లేదా NW1 నెంబర్ 1 అంటే నేషనల్ వాటర్వే 1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది. కరెక్ట్ ఆన్సర్ 2 అలహాబాద్ నుండి హల్దియా వరకు. అలహాబాద్ నుండి హల్దియా వరకు ఉండేదాన్ని NW1 అని అంటారు. కరెక్ట్ ఆన్సర్ 2. దీన్ దయాళ్ వాడరేవుని ఏ వాడరేవుని పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ 3 కాండ్లా వాడరేవు. దీన్ దయాళ్ వాడరేవుని ఏ వాడరేవుని పిలుస్తారంటే కాండ్లా వాడరేవుని. కరెక్ట్ ఆన్సర్ 3.
అంతఃస్థలీయ నౌకాయన జలమార్గాల్లో కేవలం ఎంత మాత్రమే యాంత్రిక నౌకల ద్వారా ప్రయాణించదగింది? కరెక్ట్ ఆన్సర్ ఒకటి 5685 కిలోమీటర్లు. అంతఃస్థలీయ నౌకాయన జలమార్గంలో కేవలం ఎంత మాత్రమే యాంత్రిక నౌకల ద్వారా ప్రయాణించదగింది అంటే 5685 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ ఒకటి. అత్యధికంగా రవాణా జరిగే వాటిలో మాండవి అంతఃస్థలీయ జలమార్గం ఎక్కడుంది? ఈ మాండవి అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ 4 కేరళ. అత్యధికంగా రవాణా జరిగే వాటిలో మాండవి అంతఃస్థలీయ జలమార్గాల్లో అత్యధికంగా జరిగే వాటిలో మాండవి ఒకటి. ఇది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ 4. ఏ వాడరేవు ముంబై వాడరేవుతో రద్దీని తగ్గించడంతో పాటు ఈ ప్రాంతానికి ప్రధాన వాడరేవుగా ఉపయోగపడే ఉద్దేశంతో అభివృద్ధి చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ 3 జవహర్లాల్ నెహ్రూ వాడరేవు. ఏ వాడరేవు ముంబై వాడరేవులో రద్దీని తగ్గించడంతో పాటు ఈ ప్రాంతానికి ప్రధాన వాడరేవుగా ఉపయోగపడే ఉద్దేశంతో అభివృద్ధి చేయబడిందంటే జవహర్లాల్ నెహ్రూ వాడరేవు. కరెక్ట్ ఆన్సర్ 3. ఏవి చౌకైన రవాణా సాధనాలు? కరెక్ట్ ఆన్సర్ 2 జలమార్గాలు. ఏవి చౌకైన రవాణా సాధనాలు? జలమార్గాలు. కరెక్ట్ ఆన్సర్ 2. దేశ వాణిజ్య పరిమాణంలో ఎంత శాతం సముద్రం ద్వారా జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఒకటి 95%. దేశ వాణిజ్య పరిమాణంలో ఎంత శాతం సముద్రం ద్వారా జరుగుతుందంటే 95%. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశ ఇనుప ఖనిజ ఎగుమతిలో మర్మగోవ వాటర్ దాదాపు ఎంత శాతం వాటాను కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4 50%. భారతదేశ ఇనుప ఖనిజ ఎగుమతిలో మర్మగోవ వాటర్ దాదాపు ఎంత శాతం వాటాను కలిగి ఉందంటే 50%. కరెక్ట్ ఆన్సర్ 4. జాతీయ జలమార్గం NW2 పొడవు జాతీయ జలమార్గం 2 లేదా NW నెంబర్ 2 పొడవు? కరెక్ట్ ఆన్సర్ 2 897 కిలోమీటర్లు. జాతీయ జలమార్గం 2 NW2 పొడవు 897 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ వాడరేవు సహజ నౌకాశ్రయంతో పాటు దాని వెనుక భాగంలో ఎగుమతి దిగుమతులకు వీలు కల్పించి విశాలమైన ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఒకటి టుటికోరన్ వాడరేవు. ఏ వాడరేవు సహజ నౌకాశ్రయంతో పాటు దాని వెనుక భాగంలో ఎగుమతి దిగుమతులకు వీలు కల్పించి విశాలమైన ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉందంటే టుటికోరన్ వాడరేవు. కరెక్ట్ ఆన్సర్ 1. కోల్కతా వాడరేవుపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఏ వాడరేవు అనుబంధ నౌకాశ్రయంగా అభివృద్ధి చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ 3 హల్దియా వాడరేవు. కోల్కతా వాడరేవుపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఏ వాడరేవు అనుబంధ నౌకాశ్రయంగా అభివృద్ధి చేయబడింది అంటే హల్దియా వాడరేవు. కరెక్ట్ ఆన్సర్ 3. కర్ణాటకలో ఉన్న న్యూ మంగళూరు వాడరేవు ప్రధానంగా ఏ గనుల నుండి ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఒకటి కుద్రేముఖ్. కర్ణాటకలో ఉన్న న్యూ మంగళూరు వాడరేవు ప్రధానంగా ఏ గనుల నుండి ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేస్తుంది అంటే కుద్రేముఖ్. కరెక్ట్ ఆన్సర్ 1. ఏది వాణిజ్య మరియు కార్గో పరిమాణ పరంగా ముంబై తర్వాత స్థానంలో ఉందంటే కరెక్ట్ ఆన్సర్ 4 చెన్నై. ఏది వాణిజ్య మరియు కార్గో పరిమాణ పరంగా ముంబై తర్వాత స్థానంలో ఉందంటే చెన్నై. కరెక్ట్ ఆన్సర్ 4. జాతీయ జలమార్గం 4 NW నెంబర్ 4 పొడవు? కరెక్ట్ ఆన్సర్ 2 1078 కిలోమీటర్లు. జాతీయ జలమార్గం NW నెంబర్ 4 పొడవు 1078 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ వాడరేవు ఒక అంతఃస్థలీయ నదీ ఆధారిత వాడరేవు? కరెక్ట్ ఆన్సర్ 3 కోల్కతా వాడరేవు. ఏ వాడరేవు ఒక అంతఃస్థలీయ నదీ ఆధారిత వాడరేవు అంటే కోల్కతా వాడరేవు హుగ్లీ నది. కరెక్ట్ ఆన్సర్ 3. ఏ వాడరేవు పూర్తిగా నైరుతి భాగంలో లాగుని ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఒక సహజ వాడరేవు అంటే కరెక్ట్ ఆన్సర్ ఒకటి కొచ్చి వాడరేవు. ఏ వాడరేవు పూర్తిగా నైరుతి భాగంలో లాగుని ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఒక సహజ వాడరేవు కొచ్చి వాడరేవు. కరెక్ట్ ఆన్సర్ 1. అత్యంత లోతైన భూపరివేశిత మరియు సురక్షితమైన వాడరేవు? కరెక్ట్ ఆన్సర్ ఒకటి కొచ్చి వాడరేవు. అత్యంత లోతైన భూపరివేశిత మరియు సురక్షిత వాడరేవు ఏంటంటే విశాఖపట్నం వాడరేవు. కరెక్ట్ ఆన్సర్ 2. అత్యంత లోతైన భూపరివేశిత మరియు సురక్షితమైన వాడరేవు అంటే విశాఖపట్నం వాడరేవు. కరెక్ట్ ఆన్సర్ 2. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలకు ఏది తన హెలికాప్టర్ సేవలను అందిస్తుందంటే కరెక్ట్ ఆన్సర్ 4 పవన్ హాన్స్ హెలికాప్టర్ లిమిటెడ్. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలకు ఏది తన హెలికాప్టర్ సేవలను అందిస్తుందంటే పవన్ హాన్స్ హెలికాప్టర్ లిమిటెడ్. కరెక్ట్ ఆన్సర్ 4. క్రింది వాళ్ళ సహజ వాడరేవు కానిది? కరెక్ట్ ఆన్సర్ 3 చెన్నై. క్రింది వాళ్ళ సహజ వాడరేవు కానిది ఏంటంటే చెన్నై. కరెక్ట్ ఆన్సర్ 3. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్ కూడా చూసుకోండి. థ్యాంక్ యూ.